నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మనం ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. మరణానికి ముందే చేసిన మాట నిలబెట్టిన భక్తుడు ఇల్లంతకుంట ఆలయానికి 21 లక్షల వెండి ఆభరణాల సమర్పణ. ఏంటి వార్త ఇది? ముఖ్యంగా సమాజంలో ముగ్గురుంటారు. ఒకరు వైద్యుడిని దైవంతో సమానంగా చూస్తారు, ఎందుకంటే ప్రాణాన్ని కాపాడుతాడు. గురువు గురువు ఏంటి? తనకు బంధుత్వం ఉండదు, ఆత్మీయత ఉండదు శిష్యుడితో, కానీ శిష్యుడు సమున్నతమైన స్థాయికి ఎదగాలి అని తపన ఉంటుంది గురువుకు, అందుకు కృషి చేస్తాడు. 3 దేవాలయాల్లో ఉండేటువంటి అర్చకుడు. భక్తుడికి భగవంతుడికి మధ్యలో అనుసంధానంగా నిలిచేవాడే అర్చకుడు. అందులో తేడా లేదు, ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే భక్తులు నానా రకాల బాధలతో ఇబ్బందులతో వస్తారు. స్వామి, నాకు ఈ బాధ ఉన్నది, ఆర్థికమైనటువంటి బాధ, లేకుంటే ఇతరత్ర కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు ఇవి ఉన్నాయి, ఏం చేయాలి అని అర్చకుడిని అడిగితే ఆయన దానికి మార్గం చెప్తాడు. మీరు ఈ పూజ చేసుకోండి, మీరు ఈ స్వామికి 21 రోజు అభిషేకం చేయండి, లేకుంటే ప్రదక్షిణాలు చేయండి అని ఒక మార్గం చూపిస్తాడు. అంటే భగవంతుడి ద్వారా అర్చకుడు భక్తుని సమస్యలు తీర్చడానికి మూలం. ఒక ఆలయానికి ద్వయస్తంభం ఏ విధంగా ఉంటుందో దేవాలయానికి అర్చకుడు కూడా అంతే విశేషం. ద్వయస్తంభానికి ఎంత విశేషమో ఆలయానికి కూడా అర్చకుడు అవసరం. అలాంటి అర్చకులను కొందరు భక్తులు, శ్రీమంతులు, ధనవంతులు అడుగుతారు, స్వామి మా కోరిక నెరవేరింది, స్వామికి ఏం చేయించాలి? అక్కడ అర్చకుడికి స్వార్థం ఉండదు, తన ఇంటికి తీసుకోవడానికి కాదు, మా స్వామికి ఇవి లేవు, ఇవి లోపంగా కనిపిస్తున్నాయి, మా స్వామికి ఇవి చేయించండి, ఇన్ని లక్షలు పెట్టి చేయించు అని అన్నాడు. ఇగో ఇవి అవసరం ఉన్నాయి స్వామికి, అది మీ ఆర్థిక స్తోమతను బట్టి మీరు ఇచ్చుకోండి. ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు చెల్లించుకుంటారు. కానీ ఇప్పుడు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలు ఏం చేస్తున్నాయి? హారతిలో వేసేటువంటి హారతి, దేవుడు చూపించే హారతిలో భక్తులు వేసే 5-10 రూపాయలకు కూడా సీసీ కెమెరా, అక్కడ ఒక ఉద్యోగి కూర్చుంటాడు, నిలబడతాడు అక్కడ స్టాండింగ్లో, ఏం పడుతున్నాయి పడంగల దట్ట గల్లాలయ్యారు. మరీ ఇంత చిన్న చూపా? అర్చకులంటే అంతనా అని ఏం ఆశిస్తాడు? మీకు వచ్చినటువంటి గల్లా పైసలలో ఏమైనా షేర్ అడుగుతుండే అర్చకుడు? తనకు ప్రభుత్వం నుండి వచ్చే జీతంతో పాటు భక్తుడు ఏమైనా వేస్తే నిత్యావసరాలు సంబంధించిన ఏదైనా కొంత తీరుతుంది కదా. ఒకసారి ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా గ్రహించాలి. మీరు చేసే దగ్గర చేయండి, ఆ నిఘా పెట్టుండి, ముందు ఎలక పోవద్దు, వెనక నుంచి ఏనుగులు పోయినా పట్టించుకోనటువంటివి ఉన్నాయి శాఖలు భయంకరంగా. వాళ్ళ మీద నిర్బంధం పెట్టండి, అర్చకుల మీద నిర్బంధాలు పనికిరావు. లక్షల కొద్ది ఆదాయం అయితే కాదు కదా, రావు కదా. ఒక హారతిలో ఎన్ని పెడతాయండి? కొన్ని సందర్భాల్లో 10 రూపాయలు వేసి 5 రూపాయల బిల్లు ఉందా అని అడిగేవాళ్ళు ఉన్నారు. 10 రూపాయలు వేసి 5 రూపాయలు ఇవ్వండి చిల్లర అంటారు. దానికి ఎంత సంపాదిస్తారు, ఎంత వస్తుంది దానికి? కాబట్టి దేవాదాయ ధర్మాదాయ ఆగమశాస్త్ర ప్రకారం వేద మంత్రాలతో స్వామిని భక్తుడిపై అనుగ్రహించే విధంగా కృషి చేస్తాడు అర్చకుడు, తెలుసా? అటువంటి బాధ్యతలు. అందుకే భగవంతునికి భక్తుడికి అనుసంధానమే అర్చకుడు. ఆయన తన స్వార్థం కోసం కోరుకోడన్నాడు. ఒకసారి వార్త డీటెయిల్స్లోకి వెళ్దాం మనం. అపర అయోధ్యగా పేరుగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి హైదరాబాద్ చెందిన కీర్తిశేషుడు డాక్టర్ కోరెం నరసింహారెడ్డి జీవితంలో ఇచ్చిన మాటను ఆయన కుటుంబ సభ్యులు నిలబెట్టారు. ఆయన మాట ఇచ్చిళ్ళు తన కుమారులు
మాట నిలబెట్టిండ్రు. 3 సంవత్సరాల క్రితం దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా అప్పటి ముఖ్య అర్చకులు శేషం రామాచార్యులు స్వామివారికి ఏదైనా సమర్పించాలని కోరగా వెండి తొడుగులు చేయిస్తానని నరసింహారెడ్డి మాట ఇచ్చారు. భక్తుడు అడిగిండు. ఇక్కడ ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ధనవంతులను అడుగుతారు, లేకుండా పరిచయం ఉండి కొంచెం వెల్ సెటిల్డ్ అని అనుకుంటే గుడికి వచ్చినప్పుడే అడుగుతారు, మీరు స్వామివారికి ఏమైనా జయించండి. స్వామివారు నేరుగా చెప్పడు, ఎవరి ద్వారా చెప్పిస్తాడు? అనుసంధానంగా ఉన్నటువంటి అర్చకుని ద్వారా చెప్పిస్తాడు. తన భక్తుడు వస్తున్నాడు, ఆయన అడుగుతాడు, మీరు ఇది కావాలని చెప్పు అనే విధంగా అలాంటి స్పందన ఉంటుంది అర్చకులలో. స్వామికి ఏ సమయంలో ఏ పూజ చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, స్వామికి ఏది అవసరం అనేది తెలుసుకునేది ఎవరు? అర్చకులు మాత్రమే. నిరంతరం స్వామి సన్నిధిలో స్వామి పాదాల దగ్గర ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి స్వామికి ఏమి కావాలో వాళ్ళకే తెలుస్తుంది. భక్తుల ద్వారా స్వామికి సమర్పింపజేస్తారు అర్చకులు. అదేవిధంగా మాట ఇచ్చిండు. తర్వాత అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న సమయంలో కూడా స్వామివారికి ఇచ్చిన మాట నిలబెట్టాలని ఆయన ఆరాటపడ్డారు. తన చివరి రోజుల్లోనే భార్య కుమారుల ద్వారా అర్చకులతో మాట్లాడించి వెంటనే ఆర్డర్ ఇప్పించారు. విషయం తెలియగానే ఆనందం వ్యక్తం చేసిన ఆయన అదే రోజు సాయంత్రం పరమపదించారు. భక్తుడికి అంతే కదబ్బా. భక్తుడు తాను మాట ఇచ్చిండు స్వామివారికి, అర్చకుని ద్వారా స్వామివారికి వెండి తొడిగి ఇస్తాను, ఆభరణాలు ఇస్తానని మాట ఇచ్చిండు. కుమారుల ద్వారా నెరవేరుతూ ఉంది. ఆర్డర్ ఇచ్చారు అంటే అవుతుంది. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, ఏళ్ళైతే పట్టదు కదా. కొన్ని సందర్భాల్లో పడుతుండవచ్చు. అయినా మాట ఇచ్చిండ్రు, నేను ఇచ్చినాను, నా కుమారుడు నెరవేరుస్తున్నారన్న ఆనందంతో ఆ రోజే ఏ స్వామికైతే ఆయన తొడుగులు చేయిస్తానన్నాడో ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఆయన జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు భార్య కోరెం శ్రీదేవి, కుమారుడు హరీష్ ప్రతాప్ రెడ్డి, హిరేన్ ప్రతాప్ రెడ్డి, కోడళ్ళు మరియు కుటుంబ సభ్యులు కలిసి సుమారు 8 కిలోల వెండితో తయారు చేసిన 21 లక్షల విలువైన వెండి తొడుగులు, కిరీటాలు, అభయహస్తాల వంటి ఆభరణాలను శేషం రామాచార్యుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాబోయే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి సమర్పించారు. చూడండి, ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. ఏ దేవాలయమైనా సరే, ఎంత పెద్ద దేవాలయమైనా సరే, భక్తుడికి భగవంతుడికి మధ్య వారధిగా నిలిచేవాడే అర్చకుడు. శాస్త్రోక్తంగా ఆగమశాస్త్రం, ఆ దేవాలయాలకు ఆగమశాస్త్రం అనేది చాలా అవసరం. దాని ప్రకారంగా అర్చించేటువంటి ఆచార్యులు స్వార్థాన్ని వీడి భగవంతుడికి ఏమి కావాలో అడిగి భగవంతుడికి సమర్పింపజేయడమే అర్చకుని యొక్క ప్రథమ కర్తవ్యం. నాకు ఇంట్లో సోఫా లేదు, లేకుంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లేదు, గుడికి రావాలంటే 2 వీలర్ లేదని అడగడు. ఏ అర్చకుడు అడగడు. తన స్వార్థాన్ని అక్కడ వాడడు. కష్టపడతాడు, ఇంకా 2 పూటలు ఎక్కువ కష్టపడి తాను అనుకున్నది కుటుంబానికి కావాల్సింది సంపాదిస్తాడు తప్ప అడగాడు. లేకుంటే ఎండోమెంట్ దేవాలయం వాళ్లకు లెటర్ రాస్తాడా, గల్లలో షేర్ ఇయ్యమని? రాయడు కదా. తాను ఎంత ఇబ్బందులు పడుతున్నా భక్తుడి దగ్గర ఏనాడు కూడా చెప్పుకోడు. భక్తుడు చేయిస్తానంటే మా స్వామికి ఇది కావాలండి అంటాడు. భద్రపరుస్తారు కదా, మళ్ళీ ఎండోమెంట్ వాళ్ళు లాకర్లో పెడతారు కదా, మెయిన్ ఉత్సవాలకు ఏర్పాటు చేస్తారు కదా స్వామివారికి. కాబట్టి ప్రేక్షకులారా, 2 విధాలుగా మనం ఈ వార్తను చూసుకోవచ్చు. ఒకటి, అర్చకుడుగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఎవరు? ఇక్కడ మనం శ్రీరామనవమికి పెడుతూ ఉన్నారు.
శేషం రామాచార్యులు గారు. రిటైర్మెంటు అర్చకుడికి ఉండకూడదు, జీవిత పర్యంతం ఆయన సేవ చేసేంత యోగ్యత భగవంతుడు ఆ శక్తి ఇస్తాడు. కానీ రిటైర్మెంట్ ఒకటి ఉంది, డెడ్ లైన్. అయినా ఆయన స్వామివారి సేవలో పునీతులవుతున్నారు. ఒకటి, భక్తుడుని అడగవచ్చు, లేదు భక్తునికే బుద్ధి పెట్టి స్వామికి ఏం చేయించాలని అడిగిండు. తండ్రి మాటను నిలబెట్టిండ్రు పిల్లలు. ఎవరు నిలబెడతారు? అప్పులుంటే సంబంధం లేదంటారు ఈ రోజుల్లో, ఆస్తులుంటే ఓకే. అటువంటి ఈ కలియుగంలో ఈ రోజుల్లో భక్తునికి కావలసింది శేషాచలం గారు, శేషం రామాచార్యుల గారు భక్తుని ద్వారా సమర్పింపజేసిండు. తండ్రి మాటను వాళ్ళు నిలబెట్టారు. అందుకే నేను ప్రభుత్వాన్ని, దేవాదాయ ధర్మాదాయ శాఖను కూడా కోరుతున్నా, అర్చకులను చిన్నచూపు చూడకండి. అర్చకులకు ఇచ్చేటువంటి విలువ మీరు ఇవ్వండి. గల్లాల దగ్గర, హారతుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టి ఒక ఉద్యోగిని అక్కడ నిలబెట్టకండి. వాళ్ళు ఏం తప్పని చేస్తున్నారు? అర్చకులు ఏం తప్పని చేస్తారు? వాళ్ళు వచ్చిన 5-10 రూపాయలకు గల్లాలు వేయమంటారా? గల్లాలు తీసి గల్లాల్లో వచ్చిన పైసలను సగం సగం పంచుకొని సగం చెప్పిన దేవాలయాలు ఉన్నాయి. లేవా? గుండె మీద చేసుకొని చెప్పండి. 10 లక్షలు వస్తే 5 లక్షల షేర్ అందరు పంచుకొని 5 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పుకున్న దేవాలయాలు లేవు. కాబట్టి ఇది ఒక్క ఉదాహరణ చాలు. దేవస్థానానికి, భక్తుడికి భగవంతుడి మధ్య అనుసంధానంగా నిలిచేటువంటి అర్చకులను గౌరవించండి. హారతి పైసల మీద మీ దృష్టి పెట్టకండి. కూరగాయలు, పాలు, కూరగాయలు, నిత్యావసరాలు తెచ్చుకుంటారు వాళ్ళు. లక్షల కోట్లు పోతలేవు వెనక నుంచి. ముందు నుంచి ఎలక పిల్ల పోవద్దు మీకు, వెనక నుంచి ఏనుగులు పోతున్నాయి. అవి మొదలు పెట్టండి. ఏమంటారు ప్రేక్షకులారా? రామాచార్యుల గారు చేసినటువంటిది, శేషం రామాచార్యుల గారు ఒక భగవంతుడికి కావాల్సింది భక్తుడికి చెప్పిండు. భక్తుడు చనిపోయినా కూడా ఆయన మాట ఇచ్చిన దాని ప్రకారం కుటుంబ సభ్యులు తీర్చుకున్నారు. 1 కాదు, 20 కాదు, 20 లక్షల పైచిలుకు 8 కిలోల వెండి. దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎండోమెంటు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వ్యవస్థ గురించి అర్చకుల మీద నిఘా పెడతారు. ఏదో చిన్న చూపులాగా చూస్తారు. విలువ ఇవ్వండి. ఆ విలువని ఇచ్చే విధంగా మీరు కామెంట్లు పెట్టండి. ఎండోమెంట్ వాళ్ళకి పంపిద్దాం. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరు ఇచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.